మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా అంటే సీఎం కేసీఆర్ గురించి ఇచ్చారు. అంటే అర్హులైన పేద మహిళలందరికీ నెలకు 3,000 రూపాయలు అంటూ మనకి ప్రధానంగా ఇచ్చారు. అయితే ఇంతకుముందు మేనిఫెస్టోలకు సంబంధించి ఆల్రెడీ మనకి గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలు తలదన్నే విధంగా ఉండాలి అన్నట్లుగా ముందుగా వ్యూహాలు రచిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఒకానొక సమయంలో చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో వాటిని తలదన్నే విధంగా మరి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుంది. అది త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది నిన్న 12:15 అంటే నిన్న ఆదివారం 12:15 ఈ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏంటి, ఆ ముఖ్యమైన పథకాలు ఏంటి అనే దానికి సంబంధించి మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చారు. అయితే పేద మహిళలకు అంటే కాంగ్రెస్ ప్రకటించింది ఏంటి, పేద మహిళలకు 2,500 నెలకి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, దానికి ఇంకో 500 ఎక్స్ట్రా జోడించి పేద మహిళలందరికీ 3,000 రూపాయలు అంటూ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ చెప్పింది ఏంటి, 500కి సిలిండర్ ఉంటది అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు, 400కే గ్యాస్ సిలిండర్ అంటే ఒక 100 రూపాయలు అటు ఇటుగా తగ్గించుకుంటూ వచ్చారు తప్పితే ఇంకొకటి ఏం కనిపించట్లేదు అన్నట్టు ఇచ్చారు. మొత్తం కూడా ఏమేమి ఇచ్చారు, గ్యారెంటీస్ ఏంటి అనేది కూడా మన మేనిఫెస్టో గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే మనకి 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు రెడీ అయిపోయింది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే అందులో ఉన్న లిస్ట్లో ఉన్నాయి మొత్తం కూడా చూసుకుంటే 70 సీట్లకు సంబంధించి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ వివరించింది అయితే 55 మందికి సంబంధించినటువంటి లిస్టు మాత్రమే ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు. ఇక 17 సీట్లు రెడ్లకు కేటాయించారు. అలాగే 7 సీట్లు వెలమలకి కేటాయించారు. 12 బీసీలకు అలాగే 3 ముస్లింలకు కేటాయించారు అనేది మనకి ఇచ్చారు. మొత్తం 55 కేటాయించినట్లుగా ఫస్ట్ లిస్టు ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు. అలాగే ఇంకా వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా అలాగే ఇంకొకటి చూద్దాం. ఇక ఏం వెలగబెట్టారని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అంటూ కూడా ఇక్కడ మనకి బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే మా గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టిండు అంటూ కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతూ ఉంది. నెలకి 3,000 అంటే జస్ట్ ఒక 500 జోడించారు. నెలకు 400 సిలిండర్ అంటే ఒక 100 రూపాయలు తగ్గించారు. అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాత్రం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా మా గ్యారెంటీలు అన్ని కేసీఆర్ కాపీ కొట్టిండు అంటూ కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టో చిత్తు కాగితం అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా ఆయన ఎంతగా ఫైర్ అవుతున్నారు, ఎంతగా ఆగ్రహ ఆవేశాలతో ఆయన ఉన్నారు అనేది కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. ఇక మరొక వార్త చూసినట్లయితే గత మేనిఫెస్టోకే దిక్కులేదు, కొత్త హామీల మళ్ళీ అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైం మీరు గెలిచినప్పుడు ఇచ్చినటువంటి హామీలకే గతి లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తయారు చేయటం, మళ్ళీ ఏం చేద్దామని ఏం ఉద్ధరించావని చెప్పేసి అన్నట్లుగా ఇటు కిషన్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ఇక బీఆర్ఎస్ పాత హామీల అమలుపై చర్చకు రావాలి ఇప్పుడు అసలు అంటూ కూడా కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. అసలు ఇంతకు ముందు మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఎటు నెరవేర్చారు, ఏ పథకాలు అమలు చేశారు, ఏం జరిగిందని అసలు మీరు ఫస్ట్ పాత హామీలు ఏవైతే ఉంటే వాటన్నిటికీ చర్చకు రావాలి. అవి నిజంగా నిరూపించారా, అవి నిజంగా జరిగాయా, ఈ చర్చకు రండి, తర్వాత ఇప్పుడున్నటువంటి మేనిఫెస్టోని మీరు బయటకు పెట్టండి అన్నట్లుగా కూడా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నారు, మా మేనిఫెస్టో మొత్తం కూడా కాపీ కొట్టావు నువ్వు అంటూ. మొత్తంగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పై అందరు కూడా ఫైర్ అవుతున్నారు. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కూడా చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఈ 2 కూడా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇటు బీజేపీ వాళ్ళు కూడా చెప్పేది ఒక విధంగా చూస్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చారు, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నావు, అది అసలు చేసావా, దానికి చర్చకు రా, ఆ తర్వాత ఇవి రిలీజ్ చేయి. వీళ్ళు చెప్పేది ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటి, మా మేనిఫెస్టోని కాపీ కొట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్టుగా దించిన ఒక 100
ఎక్కించను, తగ్గించను, అంతకుమించి ఏం చేయలేదంటూ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తంగా వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఈ 3 పార్టీల గురించే మనకి ప్రధానమైన వార్తాపత్రికలు ఇవ్వటం జరిగింది. ఇక అమెరికాలో చూసినట్లయితే మరొక వార్త, ఒక స్పెషల్ అనుకోవచ్చు ఇది. అమెరికాలో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారు. కాంస్య విగ్రహాన్ని అక్కడ నెలకొల్పుతున్నారు అమెరికాలో అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇంకా తర్వాత దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రాజీవ్ భవన్ లోని బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆడపడుచులందరూ కూడా అక్కడ బతుకమ్మ ఆడుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ మనం చూసినట్లయితే బీఆర్ఎస్ అర్హులైన పేద మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఉంటుంది, 400కే గ్యాస్ సిలిండర్. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ విడుదల చేసిన పార్టీ చీఫ్ కేసీఆర్ 2014-18 మేనిఫెస్టోలో హామీలను 99% అమలు చేసినట్లు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. 2014లో ఇచ్చిన హామీలు కావచ్చు, 2018లో ఇచ్చిన హామీలు కావచ్చు, మొత్తం కూడా 99% కూడా అన్ని అమలు చేశాం, ఇప్పుడు ఇది కొత్త హామీలు అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్షాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చేసేది ఒక్కటే, అసలు నువ్వు లాస్ట్ టైం ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు, మళ్ళీ కొత్తవి ఏంటి అంటూ కూడా మళ్ళీ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం 99% కూడా అమలు చేశామని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 69 మంది అభ్యర్థులకు బే ఫామ్స్ అందజేసినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసే ఇక రైతు బంధు, ఇప్పుడు ఎకరాకు 10,000గా ఉన్నటువంటి రైతు బంధు మళ్ళీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం 12,000కు పెంచుతామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే రాగానే ఇప్పుడు 10,000 ఉంది కదా, 12,000కు పెంచుతామంటూ కూడా దశల వారీగా మొత్తం చూసుకున్నట్లయితే 5 ఏళ్లలో 16,000కు పెంచేస్తాం. మళ్ళీ అంటే అధికారం పూర్తయ్యే లోపు మళ్ళీ 16,000 వరకు తీసుకొస్తాము. అధికారంలో ఇప్పుడు 10,000 ఇస్తున్నాం, తర్వాత 12,000గా చేస్తాం అధికారంలోకి వచ్చాక, మళ్ళీ అధికారం పూర్తయ్యే లోపు 16,000కు చేస్తాము రైతు బంధు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి కూడా ధీమాగా ఉండబోతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే అంత ధీమాగా ఉండబోతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి రైతు బీమా తరహాలో 5 లక్షల జీవిత బీమా కూడా కల్పిస్తాము అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. మేనిఫెస్టోలో పొందుపరిచారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక ఆసరా పెన్షన్లు వచ్చేసి ఆసరా పెన్షన్ల మొదటి ఏడాది 3,000కు పెంపు, ఆ తర్వాత మొత్తం 5 ఏళ్లలో విడతల వారీగా చూసుకుంటే 5,000 వరకు కూడా పెంపు ఉంటుంది. దివ్యాంగులకు పెన్షన్లు చూసుకున్నట్లయితే 4,016 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా 6,016 వరకు చేరుకుంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అంటే ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలు, అంశాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూసి కేసీఆర్ ఆరోగ్య రక్ష అంటూ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల వరకు పెంచుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు అంటూ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా కేసీఆర్ మరి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు. అలాగే ఇంకా చూద్దాం. ఓపీఎస్పై కూడా స్టడీ కమిటీ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ స్థానంలోని పాత పెన్షన్ విధానం ఉంటుంది. ఓపీఎస్ అంటే పై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటాం అంటూ కూడా చెప్తున్నారు. అర్హులైన మహిళలకు నెలకు 3,000 రూపాయలు కూడా ప్రకటిస్తాము అంటూ కూడా అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా అమలు అవుతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ప్రధాన పేపర్లో ప్రధాన వార్తగా ఇచ్చినటువంటి అంశం. సో అలాగే ఇంకా మనం మరొక వార్త చూస్తే ఏం వెలగబెట్టారని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అంటూ ఇచ్చారు. 10 ఛాన్సులు ఇచ్చినా కాంగ్రెస్ ఏం చేయలేదు అంటూ కేసీఆర్ చెప్తున్నారు. ఒక్క ఛాన్స్ అని ఇప్పుడు అడుగుతున్నారు, ఇంతకుముందు 10 ఛాన్సులు ఇచ్చారు, ఏం వెలగబెట్టారని చెప్పేసి అంటూ కూడా కాంగ్రెస్ పై కూడా కేసీఆర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి, రైతు కంటి నిండా నిద్రపోతున్నాడు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికార పార్టీలు ఉండగా అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా కంటి నిండా నిద్రపోతున్నాడు, చాలా సంతోషంగా ఉంటున్నాడు అంటూ కూడా పండగ వాతావరణంతో రైతు ఎప్పుడు కూడా జీవిస్తున్నాడు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే రైతు కంటి నిండా నిద్రపోతున్నారు, రైతు ఏదో రత్నం ఏందో ఆలోచించి ఓటై, అంటే రౌతేదో రత్నం ఏందో ఆలోచించుకుని మీరు ఓటేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఓటుకు నోటికి అమ్ముడుపోయిన వాళ్ళ మాటలు వినకండి అన్నట్లుగా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సీఎం కేసీఆర్. అలాగే ఇక హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కూడా సీఎం కేసీఆర్ అనేక విషయాలు ఇంకా షేర్ చేసుకున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఒక్క ఛాన్స్ అడుగుతున్న వాళ్ళు ఇప్పటి వరకు ఏం వెలగబెట్టారో కూడా ప్రజలు ఆలోచించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి
ఇంకా ఓటు వేసే ముందు కూడా ఆలోచించండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. సో మేనిఫెస్టో కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అనేక రకాల హామీలు కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు చెప్పేది మాత్రం ఒక్కటే, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, కొత్త మేనిఫెస్టోన మళ్ళీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. అలాగే రేవంత్ రెడ్డి కాపీ కొట్టారంటూ రేవంత్ రెడ్డి. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మరొక వార్త చూసినట్లయితే మా గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టిండు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ చిత్తు కాగితం అంటూ రేవంత్ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కేసీఆర్ కు చలి జ్వరం వచ్చేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రంతో పాటు ఆయన బుర్ర కూడా దివాలా తీసింది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ హామీలు అమలు చేయొచ్చని ముద్ర వేసిండు అంటూ కూడా ముద్ర వేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయొద్దని చెప్పేసి రాజముద్ర వేసిండు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే రాష్ట్రంతో పాటుగా ఆయన బుర్ర కూడా పని చేయకుండా పోయిందంటూ, కాంగ్రెస్ హామీలను బుర్ర చెడిపోయింది కాబట్టి కాంగ్రెస్ హామీలన్నీ ఆయన హామీలుగా చెప్పుకుంటున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ కు బుర్ర పని చేయకుండా అయిపోయింది. శాశ్వతంగా ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఇక ఈ లెక్కలో చూస్తే అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా ఎద్దేవా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే గత మేనిఫెస్టోకే దిక్కులేదు, మళ్ళీ కొత్త హామీలా అంటూ కూడా కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూద్దాం కిషన్ రెడ్డి ఏం చెప్తున్నారు. బీఆర్ఎస్ పాత హామీల అమలుపై చర్చకు రావాలి, అలాగే కేసీఆర్ సకల జనుల ద్రోహి, నయవంచకుడు అంటూ కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక కేసీఆర్ సర్కార్ ను యువతే కూల్చేస్తుంది అంటూ కూడా ఎంపీకే లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. యువత మొత్తానికి కూడా ఎంత మోసం చేశారో, ఎగ్జామ్స్ అని గ్రూప్స్ అని అన్నిటికీ మరి టీఎస్పీఎస్సీ లో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా యువత చూస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి అన్న, వా భృతి అన్న, ఈ భృతి అన్న, ఏది చేసావు, మరి స్టూడెంట్స్ విషయంలో ఏం చేసావు అంటూ అందరు కూడా అన్ని చూస్తూనే ఉన్నారు. యువత మొత్తం కూడా ఈసారి కేసీఆర్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంటూ కూడా ఎంపీ కే లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా కేసీఆర్ సర్కార్ని మొత్తం కూల్ చేస్తామంటూ కూడా ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నారు. అసలు ఏ హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేర్చలే, పైగా 99% నెరవేర్చాను అని చెప్తావా అంటూ కూడా, మరి ఆ హామీలకి దిక్కు లేదు కానీ మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసావా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. సో మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పై మాత్రం ఫుల్ ఫోకస్ అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పెట్టాయని చెప్పుకోవచ్చు. ఇంకా కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ లెక్క చేయకుండా ముందుకు దూసుకు వెళ్తుంది అన్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంకా 55 మందితోటి కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. 17 సీట్లు రెడ్లకు, 7 వెలమలకు, 12 బీసీలకు, 3 ముస్లింలకు అంటూ ఇచ్చారు. 12 మంది ఎస్సీలకు, ఇద్దరు ఎస్టీలకు అంటూ కూడా ఇచ్చారు. 2 బ్రాహ్మణులకు అవకాశం కూడా ఇచ్చారు. ఇక పాలేరు సీటు హోళులో పెట్టారు. కొందరేమో ప్రముఖుల స్థానాలు సెకండ్ లిస్ట్ లోనే ఉంచారు. ఇక మేడ్చల్, ఉప్పల్, కొల్లాపూర్, గద్వాల్ టికెట్లన్నీ కూడా దక్కని నేతలు, ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు దక్కని టికెట్లు అంటూ కూడా ఇచ్చారు. ఇక దీంతో ఆందోళన చెందుతున్నటువంటి బహదూరాపుర, చాంద్రాయణగుట్ట ముస్లిం నేతలు నిరసనలు కూడా కొనసాగిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. కొన్ని చోట్లకి 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ బయటికి రావడంతో చాలా మంది నిరసనలు కూడా కొనసాగిస్తున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే 18 నుంచి 3 రోజుల పాటు రాహుల్ ప్రియాంక పర్యటన కూడా కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూద్దాం. ఇక 18న రామప్ప గుడి నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బస్ యాత్ర స్టార్ట్ చేశారు. అక్కడే బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటన చేశారు. అలాగే 10 నుంచి 20వ తేదీల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఈ భారీ బహిరంగ సభల్లో కూడా మొత్తం పార్టీని ఉద్దేశించి వారు మాట్లాడబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే కాంగ్రెస్ దే కాపీ అంటూ మనకి ఇక్కడ ఎద్దేవా చేస్తూ అంటే మనకి మొత్తం ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఫస్ట్ ఇక్కడ 55 కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేశారనేది వన్ సైడ్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం సీఎం కేసీఆర్ విక్టరీ చూపిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఒక పిక్ ని వేసేసి దానిపైన కాంగ్రెస్ దే మొత్తం కాపీ కొట్టేశాను అంటూ కూడా ఆయన చెప్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇక పేద మహిళలకు నెలకు 3000 అంటూ కాంగ్రెస్ దే కాపీ కొట్టాను అన్నట్లుగా చెప్తున్నట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్ గా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇటు వామపక్షాలు కాంగ్రెస్ కు ఆఫర్ అంటూ కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక 69 మందికి బీఫారాలు అందజేసినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు.
ఇంకా అయితే చూద్దాం. ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ 'ఆంధ్రజ్యోతి'లో కాంగ్రెస్‌దే కాపీ కొట్టాను. మా పథకాలనే మేనిఫెస్టోలో పెట్టుకుంది అంటూ వెధవల చేతులకు రాష్ట్రాన్ని అప్పగిస్తారా? అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సీఎం కేసీఆర్. వెధవల చేతులకు మరి రాష్ట్రాన్ని అప్పగిస్తారా? ఇప్పటి వరకు రాష్ట్రం ఎంతో సస్యామలంగా ఉంది. రైతులు కావచ్చు, యువత కావచ్చు అందరూ కూడా ఎంతో పుష్కలంగా ఉన్నారు. మరి ఇప్పుడు వెధవల చేతిలో పెడతారా? ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు. మరి ఆ ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని చెప్పేసి ఆలోచించకుండా ఓట్లు వేయకండి. ఇన్ని రోజులు 10 సార్లు అధికారంలో ఉండి ఏం చేశారని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇంకా చూద్దాం. 40 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు అంటూ కూడా చెప్తున్నారు. పార్టీలో నాకంటే సమర్థులు కొల్లాలున్నారు. టైం వచ్చినప్పుడు సీఎం గురించి చర్చిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక బాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందంటున్నారు. సీమాంధ్రుల ఓట్లు మాకే అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సీమాంధ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఓట్లు కూడా మాకే ఉంటాయి అంటూ కూడా కేసీఆర్ కూడా ప్రస్తావించారు ఇక్కడ. సో, అలాగే ఇంకా చూద్దాం. ఇక పేద మహిళలకు నెలకు 3000 భృతిగా ఇస్తామన్న సీఎం కేసీఆర్. 400కే వంట గ్యాస్ సిలిండర్ అంటూ కూడా మనకి ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఇక తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం, అర్హులైన పేదలకు 5 లక్షల బీమా ఉంటుంది. 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది అంటూ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షల పెంపు, జర్నలిస్టుల కుటుంబాలకు వర్తింపు, ఆసరా పింఛన్ దశల వారీగా 5,000కు రైతు బంధు 16,000కు పెంపు అంటూ కూడా ఇచ్చారు. రైతు బంధు 5,000 నుంచి 16,000కు పెంపు అంటూ కూడా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, పాత పథకాలన్నీ కొనసాగిస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే 69 మందికి బీ ఫారాలు అందజేసినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే కాంగ్రెస్ తొలి జాబితా 55 మంది తోటి అంటూ ఇచ్చారు. రెడ్లకు 17 సీట్లు ఇచ్చారంటూ ఇచ్చారు. వెలమలకు 7 సీట్లు, బీసీలకు 12 సీట్లు అంటూ ఇచ్చారు. ఎస్సీలకు 2 సీట్లు. అలాగే ఇద్దరు బ్రాహ్మణులకు అభ్యర్థులకు వారిలో ఉన్నటువంటి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సత్యమణి కూడా ఉన్నారు. ఉత్తమ్ దంపతులు, జానారెడ్డి కుమారుడు, అలాగే మైనంపల్లి తండ్రి కొడుకులకు అభ్యర్థిత్వం కల్పించినటువంటి పలువురు సీనియర్లు పేర్లు, అలాగే మరి కొంతమంది సీనియర్ పేర్లు కూడా అక్కడ కనిపించట్లేదు అన్నట్లుగా ఇచ్చారు. వాళ్ళంతా చాలా ఆవేదనలో ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా వారికి సంబంధించి మళ్ళీ జాబితాలోని అవకాశం ఉండొచ్చు. ఇక దసరా తర్వాతే లిస్టుపై కసరత్తు చేకూరుస్తామంటూ కూడా అప్పటి వరకు మాత్రం ఉన్న వాళ్ళ లిస్ట్ ఇదే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే వామపక్షాలకు కాంగ్రెస్ ఆఫర్, సిపిఐకి కొత్తగూడెం చెన్నూరు, అలాగే సిపిఎంకు మిర్యాలగూడ మరో సీటు, డి రాజాకు వేణుగోపాల్ సమాచారం. చెన్నూరు బదులు హుస్నాబాద్ లేదా మునుగోడు కోరుతున్నటువంటి సిపిఐ, పాలేరులో నుంచి ఇవ్వాలంటున్నటువంటి సిపిఎం, సీఎం చౌహాన్ పై పోటీకి హనుమాన్ పాత్రధారి అంటూ కూడా ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మధ్యప్రదేశ్ లోని 69 మంది, ఛత్తీస్గఢ్ లో 22 మంది సెట్టింగులు అంటూ కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఇలా సెకండ్ 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక కాపీ మేనిఫెస్టో అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ అనేక మంది మంత్రుల సమక్షంలో ఆయన మాట్లాడుతున్నారు. మా గ్యారంటీలన్నీ కాపీ కొట్టారు, రాష్ట్రమే కాదు కేసీఆర్ బుర్ర కూడా దివాలా తీసిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇక బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కలర్ లో చూసినట్లుంది అంటూ కూడా చెప్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన విమర్శిస్తూ ఉన్నారనుకోవచ్చు మనం. ఇంకా అలాగే కాంగ్రెస్ ఇవన్నీ కాపీ కొట్టి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ని కలర్స్ లో చూపిస్తున్నట్లుగా ఉంది తప్పితే అక్కడ కొత్తగా ఏమీ లేదు అన్నట్లుగా కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ లోకి మండవ, రేవూరి, ఏనుగు అంటూ మనకి ఇచ్చారు. ఇక మండవ నివాసానికి వెళ్లిన రేవంత్, తుమ్మల, పొంగులేటి పార్టీలో చేరాలని నేతలకు ఆహ్వానం. పరకాల నుంచి రేవూరికి టికెట్ ? అలాగే హస్తంకోటికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే చేతులకు నల్ల తాళ్లతోటి లోకేష్ బ్రాహ్మణి నిరసన. చేతులకు నల్ల తాళ్లతోటి వారు బంధించుకున్నారు, అంటే సంఖ్యలలాగా బంధించుకొని మరి చంద్రబాబు అరెస్టుపై వారంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. చేతులకు నల్ల తాళ్లు బిగించుకొని సంఖ్యల మాదిరిగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు విడుదల కోసం అంటూ కూడా ఇచ్చారు. ఇక న్యాయానికి సంఖ్యలా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి కావచ్చు, లోకేష్ కావచ్చు.
అంటే న్యాయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు. న్యాయం చేస్తుంటే న్యాయానికి వెళుతుంటే సంకెళ్ళు వేస్తారా అన్నట్లుగా ఇచ్చారు. ఇక బాబు అరెస్టుపై హోరెత్తిన నిరసన గళాలు. సర్కారు నిర్బంధంపై కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చారు. చేతులకు సంకెళ్ళు వేసుకుని ఆందోళన చేస్తున్నటువంటి అధికారులు. అలాగే తాళ్లు, నల్లస్త్రాలు ధరించుకొని, కట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అలాగే ఆసుపత్రి బెడ్ పై నుంచి 87 ఏళ్ల వృద్ధురాలి కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి బెడ్ పై పడుకున్నటువంటి 87 ఏళ్ల వృద్ధురాలు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు బయటికి రావాలి, విడుదల చేయాలి అంటూ కూడా ఆమె కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అంటూ చెప్తూ ఉన్నారు. నిరసనలో పాల్గొన్నటువంటి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, బెంగళూరులో ప్రదర్శనలు, కెన్యా, జర్మనీలో కూడా కొనసాగుతున్నటువంటి ఆందోళనలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 14th పేజీలో చూడొచ్చు. ఇక చూసుకున్నట్లయితే ప్రవళిక మృతిపై మాత్రం తప్పుడు ప్రకటనలా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ప్రవళిక జస్ట్ నిరుద్యోగ వృత్తితోటి ఆమెకు ఉద్యోగాలు రావట్లేదని కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ చేస్తున్నారని కావచ్చు, మనస్తాపం చెంది ఒరేసుకుంది అనేది ఒక వార్త అయితే, మరి దానిని ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ తోటే మరి తన బాయ్ ఫ్రెండ్ ఇంకొక వ్యక్తితోటి నిశ్చితార్థం చేసుకుంటున్నాడు అని తెలిసి అలా జరిగింది అనే విధంగా మరి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. ప్రవళిక మృతిపై తప్పుడు ప్రకటన అనేది చూసినట్టయితే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ చెప్తున్నారు. కవిత ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్ పై వేటు వేశారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక ప్రవళికపై దుష్ప్రచారం చేసిన పోలీసుల్ని వదిలేస్తారా అంటూ కూడా చెప్తున్నారు. పోటీ పరీక్షల వాయిదా వల్లే ఆత్మహత్య చేసుకుంది అంటూ ఇక్కడ విద్యార్థి లోకం అంతా కూడా చెప్తోంది. కానీ ఏఐసిసి అధికార ప్రతినిధి డోలి శర్మ ధ్వజమెత్తారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక బిక్కాజిపల్లిలో కూడా కుటుంబ సభ్యులకు పరామర్శిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ తీరుతోటి అభ్యర్థుల బలవన్మరణాలు, లీకులు చేసేది వాళ్లే, మళ్ళీ లీకులు చేసేది కూడా వాళ్లే, కారణాలు వెతికేది కూడా వాళ్లే, కేసులు పెట్టేది కూడా వాళ్లే అంటూ కూడా కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ప్రేమ వ్యవహారమే కారణం అనడంగా సిగ్గుచేటుగా లేదా అంటూ రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, అలాగే ఎంపీ లక్ష్మణ్, అలాగే కిషన్ రెడ్డి అందరు కూడా ఎద్దే వచ్చేసి మాట్లాడుతున్నారు. దీనిని ప్రేమ వ్యవహారంగా కేవలం ఉద్యోగాలు రావట్లేదని, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారని చనిపోయిన విద్యార్థి పైన ప్రేమ వ్యవహారం అని చెప్పేసి అంటగట్టడం సిగ్గుచేటుగా లేదా అంటూ కూడా ఇది ఒక వార్తగా మనకైతే ప్రధానంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్ లో చూడొచ్చు. అయితే ప్రేమ వ్యవహారమే కారణం అనడానికి సిగ్గు లేదా అంటూ లక్ష్మణ్ మాట్లాడారు. ప్రవళిక కేసులో చిక్కడపల్లి సీఏ నరేష్ పై కూడా సస్పెన్షన్ వేటు వెయ్యాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఆమె మృతదేహాన్ని తరలించడంలో వైఫల్యమే కారణం అంటూ కూడా చెప్తున్నారు. పోలీసుల అండతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారంటూ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 4 కు ప్రవళిక హాజరైంది, హాల్ టికెట్ కూడా ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక మృతదేహాన్ని రాత్రి ఎందుకు పంపారు అంటూ తండ్రి లింగయ్య కూడా స్పందించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా హిస్టరీనే ఉంది. ఇంకా మొత్తం 3rd పేజీలో కూడా దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఇచ్చారు, గమనించవచ్చు మనం. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇక సకల జనుల ద్రోహి అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎంపీకే లక్ష్మణ్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తే మాయ మాటలతోటి మళ్ళీ ప్రజల్ని మోసగించేందుకే కేసీఆర్ యత్నం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చల్లని రూపాయి అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ ను జనం నమ్మరు అంటూ కూడా ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. అలాగే ఇక హామీల్ని విస్మరించినటువంటి కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంటూ కూడా అరుణ కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బోగస్ అంటూ కూడా చెప్తున్నారు. వారికి ఓట్లు అడిగే హక్కు అసలు లేదు అంటూ కూడా జవదేకర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మరో ఛాన్స్, 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం వరగబెట్టిందని మరో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ మెయిన్ అంటే ఇంకా కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లే అనుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకా పేదలందరికీ 5 లక్షల బీమా ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోని ఇక్కడ ప్రకటించారు. ఇక చంటి బిడ్డల్లా సాదుకున్న నేను నా తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ద్రోహుల చేతిలోకి పెట్టకండి, ఏం వరగబెట్టారని 60 ఏళ్ళు ఇప్పుడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఇక వారి హయాంలో కాలిపోయిన మోటార్లన్నీ ఎండిపోయిన పొలాలే ఉన్నాయి అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇంకా మరి ఇప్పుడు చూస్తే కడుపు నిండా కరెంటు, కల్లాల నిండా పండ్లు,
కల్లాల నిండా వడ్లు అలాగే ఆ, మెద అలాగే మెదడు కరగదీసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సీఎం కేసీఆర్. చాలా అంశాల్లో దేశంలోనే నంబర్ 1 గా మనం నిలిచామంటూ కూడా రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్నారు. అలాగే రాయేదో రత్నమేదో ప్రజలు ఆలోచించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కూడా పిలుపునిచ్చారు. 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు ఈ సభే నాంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలోని ఎన్నికల శంఖం పూరించినటువంటి బీఆర్ఎస్ అధినేత అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 55 మందితోటి కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ కూడా కాంగ్రెస్ హామీలకు కేసీఆర్ రాజముద్ర అంటూ ఇచ్చారు. ఇక మొత్తం మావే కాపీ కొట్టారు అంటూ కూడా ఇటు కేటీఆర్ పై కేసీఆర్ పై మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవుతుంది. ఇటు మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నారు. గత హామీలు ఏమైనాయి కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ కిషన్ రెడ్డి కూడా అడుగుతున్నారు. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్ హామీలతోటి మేనిఫెస్టో తోటి ఇటు మరి ప్రతిపక్షాలు కావచ్చు, అధికార కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో ఏ పేపర్లో కూడా చూస్తే ఈ రోజు అదే ఉంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.